హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ 420 కపుల్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఇవ్వండి డే కేఎఫ్సీ చేసుకుంటున్నా. నాకు కేఎఫ్సీ అనేది యూట్యూబ్లో చూసినా కానీ నేను తినబుద్ధి అవుతుంది. అందుకే ఎట్లయితే అట్లా చేద్దామనేసి ఓన్లీ ఇగో 2 legs, ½ kg చికెన్, ఓన్లీ 2 legs. వీటిని ఎట్లా చేసుకుందామో చూద్దాం. మరి టేస్ట్ కూడా ఎట్లుంటుందా అనేది చూద్దాం. ఓకే ఇందులో కావాల్సినవి అయితే ఇక చూసేయండి. ఇవన్నీ పెరుగు, ఇవన్నీ కొంచెం మిరియాల పొడి, బియ్యం పిండి, ఇవన్నీ కార్న్ఫ్లోర్, మైదా, ఓట్స్, ఇవి ఇంకా అల్లం, కారం, ఉప్పు, ఎగ్స్, ఇవే కావాల్సినవి. ఎలా చేద్దామో చూసేయండి. ఓకే ఇప్పుడు రెడీ చేసుకుందాం. వచ్చేసి ఫస్ట్ అల్లం వేసుకుందాం, కొంచెం మిరియాల పొడి, సాల్ట్ సరిపడా. ఓకే ఇందులోకి పెరుగు వస్తున్నాం. మంచిగా కలుపుతున్నాం. అంటే మసాలా కలపట్లేదంటే మంచిగా మిక్స్ చేసుకున్నా. మసాలాలు అన్నిటి కలుపుతున్నాయి. ఇప్పుడు ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఓకే సో ఎలా అయితే అనుస కేఎఫ్సీ చేస్తుంది, ఎన్నటి నుంచి వాళ్ళ ఉంటుంది యూట్యూబ్లో చూసి ఇక ఎన్నటి నుంచి వాళ్ళ తినబుద్ధి అవుతుంది. అట్లా ఇట్లా అంటే మన మంచిర్యాల కేఎఫ్సీ కూడా లేదు. ఇక మొత్తానికి అయితే తీసుకొచ్చిన ఆమె ట్రై చేస్తుంది. మరి ఎట్లుంటాయి ఏమో టేస్ట్ అయినాక చూద్దాం. 1 hour అవుతుంది పెట్టి ఫ్రిడ్జ్లో తీసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదంటే ఇవి ఉన్నాయా వీటిని ఇప్పుడు ఇగోండి. ఇదైతే బియ్యం పిండి కొంచెం పోసుకొని వీటిని ఇప్పుడు బియ్యం పిండి వేసుకుందాం. కలుపుకుందాం. మంచిగా పట్టించుకుందాం వీటికైతే బియ్యం పిండి. ఇప్పుడు అది అయిపోయినాయి కదా. ఇప్పుడు పొడుగుట్లను వల్ల పెట్టుకొని మంచిగా వీడి వేసుకున్నాం. కలుపుతాను బీట. ఇప్పుడైతే కొంచెం కార్న్ఫ్లోర్ పోసుకుంటాను. ఓట్స్, మైదా, ఇంకా కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి మొత్తం కలుపుకొని ఎగ్స్లా ఉంచుకుందాం మంచిగా. దీన్ని కలుపుకుని దీన్ని పెట్టుకున్నాం కానీ దీన్ని మంచిగా కలుపుకుందాం. అక్కడనైతే ఆయిల్ హీట్ అవుతుంది పొయ్యి మీద.
ఫస్ట్ ఆఫ్ ఆల్ పండుకొని మరైనా లైట్ కూడా కరెంట్ అయితే పోయింది. నిన్న సాయంత్రం 4 నుండి ఇవాళ 2కి వచ్చి 11కి వచ్చింది. 11 మళ్ళీ పోయింది కరెంట్. ఇంకా కాలేదు. అట్లుంటుంది మా గుడి పెళ్ళి అంటే. ఇప్పుడు మంచిగా వేడి వేడి నూనె వేసుకొని కాల్చుకున్నాం మేము. ఇట్లా కాల్చుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. అది ఇంకా హీట్ కాలే బాగా. ఓకే అండి, హీట్ అయింది. వేసుకుందాం. లోపల ఏమున్నాయి కాల్చుకోవాలి వీటిని. దీని లోపల ఏమున్నాయి కాల్చుకోవాలి మంచిగా ఫ్రై అయితే, లేకపోతే పిండి పిండి ఉంటుంది. మంచి ఎర్ర అయితే అవుతున్నాయి. టేస్ట్ ఎట్లుంటుందో మొత్తానికి అయితే అనుష కేఎఫ్సీ చేస్తాను అనుకున్న అయితే చేస్తాను. మరి ఎట్లుంటాయి చూద్దాం. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. బంద్ చేసుకున్నాం. బాగా సేపు అవుతుంది. 20 minutes కన్నా ఎక్కువ అవుతుంది టైం. చూడ్డానికి అయితే మస్తు ఉన్నాయి. కానీ తింటే ఎట్లుంటాయో టేస్ట్ చేద్దాం. ఓకే గైస్, ఇక మొత్తానికి అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ ఎట్లుందో చూద్దాం. ఇప్పుడు మొత్తానికి అయితే రెడీ చేసింది. టేస్ట్ చూద్దాం. నువ్వు తింటావా? తింటావా నాన్న? కాదు మరి. జాగ్రత్త. ఇది చికెన్, ఇది సాస్, ఇది చికెన్. ఓకే మస్తు ఉన్నాయి. ఎట్లుంటుంది అనుకున్నా హైలైట్ ఉంది. చూడు లోపల కరెంట్ లేదని బయట వచ్చి తింటాను. వల్ల టేస్ట్ అయితే మస్తు ఉన్నది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అస్సలు వేస్ట్ కాకుండా ఉండదు చికెన్. అక్కడ ఉంది, తీసుకో. అలా తీసుకో. నేను నేను తినిపిస్తాను. సో టేస్ట్ అయితే బాగుంది. ఎట్లుంది నాన్న? సూపర్ ఉందా? ఓకే, నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాం. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియో ఎట్లున్నావు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.